తితిలి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రేయింబవళ్లు శ్రమించి వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను సహాయ పునరావాస చర్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఎన్ని విపత్తులు వచ్చినా అధైర్యపడకుండా పరిస్థితులను చక్కదిద్దుమంటున్నారు. గతంలోనూ ఎన్నోసార్లు విపత్తులను ఎదుర్కొన్నామన్న సీఎం హుద్హుద్ తిత్లీ తుపాను వచ్చినప్పుడు సాంకేతిక సాయంతో ప్రాణనష్టాన్ని నివారించామని చెప్పారు. సచివాలయం మొత్తం శ్రీకాకుళానికి తరలివచ్చిందని, అన్ని క్లస్టర్లు, మండలాల్లో నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులను నియమించామని చంద్రబాబు చెప్పారు. మంత్రులు, కార్యదర్శులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారని, సహాయ పునరావాస చర్యలు ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. బాధిత ప్రజలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. రహదారులు బాగు చేశారని 31% మంది మాత్రమే తెలిపారని, ఇంకా చేయాల్సింది ఉందని 69% మంది అభిప్రాయపడ్డారని, అన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పునరావాస చర్యల్లో గ్రామస్తులను భాగస్వాములను చేయాలన్న సీఎం ఎక్కడికక్కడ గ్రామస్తుల సహకారం తీసుకోవాలన్నారు. హుద్హుద్ స్ఫూర్తితో అందరూ చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో 95% సంతృప్తి వచ్చే వరకు విశ్రమించవద్దని చెప్పారు. పలాస, ఉద్దానం ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి రావాలని, విపత్తు సమయంలో బాగా పనిచేసిన అధికారులకు అవార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ప్రతి గ్రామంలో తాగునీటికి జనరేటర్లు ఉపయోగించాలని, 22 పీహెచ్సీలకు వెంటనే జనరేటర్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి తేవాలని, అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న టవర్లను, సమాచార వ్యవస్థను తక్షణమే పునరుద్దరించాలని, అన్ని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పారు. క్లోరినేషన్, ఫాగింగ్ ముమ్మరం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. సంచార వైద్య వాహనాలతో గ్రామాల్లో సేవలందించాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి నుంచి 5 వైద్య బృందాలను బాధిత గ్రామాలకు పంపి ఇంటింటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సేవల్లో లోపం జరగరాదని, డయాలసిస్ సెంటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. భోజనం లేదని ఎవరూ బాధపడరాదని, బియ్యం, సరుకులు 2 ప్యాకెట్లుగా పంపిణీ చేయాలన్నారు. చిన్నారులకు పాలు పంపిణీ చేయాలని, చక్కెర, కందిపప్పు, బంగాళదుంపలు, వంట నూనె అందజేయాలన్నారు. చిన్న నీటిపారుదల చెరువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు.